హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను చూపించే రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అదే క్యారెట్ శనగపప్పు గ్రేవీ కర్రీ అండి. తెలియని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి. మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకుని మీరే తింటారు. టేస్ట్ అయితే అంత ఎక్సలెంట్ వస్తుంది. సో ప్రాసెస్ చూపించేస్తాను, ఫాలో అయిపోండి. మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెష్గా ఉన్న ఒక 3 క్యారెట్స్ ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు అనేది ఒక 1 అవర్ నానబెట్టుకొని ఈ విధంగా కుక్ చేసి అది కూడా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వీటికి కావాల్సినవి ఒక 2 ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి ఆల్సో, అవి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. నెక్స్ట్ మసాలా కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఈ కర్రీకి ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడగా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉంటే కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఏ ఆనియన్స్ అయినా సరే మనం లిడ్ క్లోజ్ చేసుకుని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫ్రై అనేది త్వరగా అవుతాయి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు సరిపడా కారం వేసుకొని ఒక ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీలో సరిపడా కలర్ అనేది ఇక్కడే వస్తుందండి. మెయిన్ కారం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనకి కర్రీకి కరెక్ట్ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే సరిపడా సాల్ట్ కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనిద్దాము. నెక్స్ట్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు కూడా అది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా కారం పసుపు ఇవన్నీ ఒక్కసారి మనం వేసుకున్న పీసెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం శనగపప్పు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాము, క్యారెట్ అనేది కుక్ అవ్వాలి కదా. సో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు మనం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం సాల్ట్ ఎప్పుడు కూడా కర్రీ అనేది బాయిల్ అవి కుక్ అవుతుంది కదా, ఆ టైంలోనే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సాల్ట్ కూడా సరి చూసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అవ్వనివ్వాలండి. మనం వాటరీగా కర్రీ అనేది దించేస్తే ఎక్కువసేపు నిల్వ అనేది ఉండదు. అండ్ ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం రసంలోకి కాంబినేషన్ ఆర్ చపాతీస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.